గుడ్ ఈవినింగ్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి అమరావతి ఏపీ విషయం ఏంటంటే 22.526 పర్యావరణ అభిప్రాయ సేకరణ జరిగినది. పేరు శ్రీ జంగా కోటయ్య సున్నప్రాయ గని 2.746 hectares, సర్వే నెంబర్ 17/12/22-25, నడికుడి గ్రామం, దాచేపల్లి మండలం, పల్నాడు జిల్లా, ఏపీ. అక్కడ ప్రజల నుంచి అభ్యంతరాలను పరిశీలించడం జరిగింది. నా పేరు వై చెన్నకేశ్వరుడు, ఒక సామాజిక కార్యకర్తను. అందులో పాల్గొని అక్కడి గనులను పరిశీలించడం జరిగినది విషయములను మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను. కానీ పాత గనులకు చర్యలు తీసుకోవాలని కోరుచూ ఉన్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి ఏమనగా, ఆ నడికుడి గ్రామంలో 7 మైన్స్ సున్నపురాయి గనులు ఉన్నాయి. ఎగ్జిస్టింగ్ గనులు. వీటికి పర్మిషన్ ఉన్నాయో లేదో కూడా ప్రజలకు తెలియదు. ఇష్టం వచ్చినట్లు సున్నపురాయిని తీస్తున్నారు. అదేవిధంగా డెప్త్ కూడా చాలా లోతు తీస్తున్నారు. ఓవర్లోడ్తో లారీలు, ట్రాక్టర్లు తీసుకొని పోతున్నారు. కావున రోడ్లు నాశనం అయిపోతున్నాయి. రోడ్ల ప్రక్కన దుమ్ము ధూళి పేరుకుపోయినది. కావున ఎగ్జిస్టింగ్ మైన్స్ రోడ్లలో డస్ట్ తీపించాలి. ఆ రోడ్ల పక్కన చెట్లను నాటండి. నేను గనులను అన్నింటిని కూడా తిరిగి అధ్యయనం చేశాను. విపరీతమైన పౌడరు డస్టు పడుచున్నది. సిఎస్ఆర్ ఫండ్ ₹1 కూడా పేద ప్రజలకు రేడియస్ చుట్టుపక్కల 10 కిలోమీటర్ల లోపల ఖర్చు పెట్టలేదు. గత 50 సంవత్సరాల నుంచి గనులు తవ్వుకుంటున్నారు. అలాగే గనులను వదిలేస్తున్నారు. గని యజమానులు సామాజిక బాధ్యతను మర్చిపోయినారు. కావున తక్షణమే సర్వే చేపించి దుమ్ము ధూళి పడకుండా చూడాలి. అక్కడి మైన్స్ ఎవరు తీస్తున్నారో వారి పేర్లు, విస్తీర్ణం, ఎంత భూమి గురించి ప్రతి గని దగ్గర బోర్డులు ఏర్పాటు చేయాలి. క్రమం తప్పకుండా ఏడీ గారు మైన్స్ ప్రతి నెల విజిట్ చేయాలని కోరుచున్నాం. ఏపీపీసీబీ రూల్స్ను సిపిపిసిబి రూల్స్ను అతిక్రమిస్తున్నారు. కావున వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుచూ ఉన్నాం. ఇక్కడ కాపీ టు ఎంఓసిఎస్ న్యూఢిల్లీ, అదేవిధంగా కాపీ టు మెంబర్ సెక్రటరీ, కాపీ టు ఆర్ఓ ఏపీపీసీబీ, కాపీ టు ఆర్డీఓ ఎంఆర్ఓ టు ఏడీ మైన్ అండ్ ఇది. నా పేరు వై చెన్నకేశ్వరుడు. నా యొక్క ఫోన్ నెంబర్ను కూడా ఇవ్వడం జరిగింది, మెయిల్. ఇది ఒక అంశం. నమస్తే, థ్యాంక్ యూ. ప్రియ మిత్రులారా, ఇటీవల జరిగినటువంటి సున్నపురాయి గనిలో చాలామంది పబ్లిక్ వారి యొక్క సమస్యలను చేశారు. ఇది అధికారం ఉందా లేదా అనేది కాదు. ప్రజలకు రోడ్ల పక్కన చెట్లు, అదేవిధంగా దుమ్ము ధూళి పడకుండా నీళ్లు చల్లుతామని చెప్తారు. వీళ్ళు నీళ్లు అసలు చల్లరు. కావున దయచేసి మిత్రులారా, దీనంతను దృష్టిలో పెట్టుకొని ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేపించాలని ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మేధావులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆర్ఓ గారికి, మేడం గారికి, అదేవిధంగా ఆర్డీఓ, ఇంకా రకరకాలైన వ్యక్తులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఇదే కాపీని ఇప్పుడు జరిగిన కంపెనీ యజమాన్యాన్ని కూడా మేము పంపిస్తున్నాం. అదేవిధంగా వీళ్ళది కొత్తది అంటున్నారు, పాతవి కూడా వీళ్ళకు ఉంటాయి. ఎందుకంటే పొలిటికల్ ఉన్నారు కాబట్టి వీరికి చాలా గనులు ఉన్నట్లు మాకు తెలుస్తుంది. ఈ గనుల్లో వచ్చినటువంటి లాభాల నుంచి పేద ప్రజలకు ఏం చేసినారని కూడా అడుగుతున్నాం. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.